హలో ఫ్రెండ్స్, హరిత తెలుగు వ్లాగ్స్కి మీకు అందరికీ స్వాగతం. ఇవాళ పర్ఫెక్ట్గా ప్యూర్ రోజ్ వాటర్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో, మంచి సువాసన వస్తుందండి దానిలోంచి. చాలా చక్కటి పర్ఫెక్ట్ మెథడ్లో మనం రోజ్ వాటర్ తయారు చేసుకుందాం. ఇది స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా చాలా మంచిదండి. సో చూసేద్దామా ఎలా చేయాలో. సో మా ఇంటికి వచ్చాను, ప్రస్తుతం నేను మా పుట్టింటికి వచ్చాను అనమాట. మా అమ్మ దగ్గర బోలెడు చెట్లు ఉంటాయి, దానిలో రకరకాల రోజెస్ ఉంటాయి అనమాట. సో నాకు అనుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పర్ఫెక్ట్ రోజ్ వాటర్ న్యాచురల్గా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని రోజెస్ని అప్పుడు మనం తయారు చేద్దామని ఆలోచన వచ్చింది. సో మంచి రోజెస్ని సెలెక్ట్ చేసుకొని దాని పెటల్స్ రిమూవ్ చేసి చక్కగా దాన్ని వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత దాంతో రోజ్ వాటర్ చేస్తున్నాను, ఒకసారి మీతో షేర్ చేస్తాను చూడండి. సో పర్ఫెక్ట్గా ఉండే ఫ్లవర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని పెటల్స్ రిమూవ్ చేసేసి దాన్ని ఏం చేస్తామంటే మంచి వాటర్లో కడిగాలన్నమాట శుభ్రంగా, దాని మీద ఏమీ డస్ట్ అది లేకుండా కడిగేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి. చూసారు కదా, ఇలాంటి పెద్ద గిన్నె తీసుకోవాలి. దానిలో మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. సో ఇలా పెద్ద గిన్నె తీసుకొని దానిలో ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకున్న తర్వాత దీనిలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా మనం స్టాండ్, అది దీనిలో పెట్టేసేయాలన్నమాట. దాని తర్వాత దానికి సరిపడా కొంచెం చిన్న గిన్నె తీసుకోవాలి. అంటే మనం ఇది వేపర్ లాగా చేస్తామన్నమాట, అందుకని చెప్పేసి దానికి చిన్న గిన్నె లోపల ఒకటి పెట్టుకునేటట్టుగా ఉండాలి. దాని తర్వాత కడిగి పెట్టుకున్న ఈ పెటల్స్ ఉన్నాయి కదా, రోజ్ పెటల్స్, దాన్ని రౌండ్గా వేసేసేయాలి, లేకపోతే మధ్యలో కూడా వేసేయచ్చు. సో అదేంటంటే గిన్నె దానిలో సరిపోతుందా లేదా ఫస్ట్ చూసుకున్న తర్వాత ఈ రోజ్ పెటల్స్ అన్నీ కూడా ఆ వాటర్లో వేసేసేయాలన్నమాట. సో ఈ మెథడ్ చాలా పర్ఫెక్ట్ మెథడ్ అండి రోజ్ వాటర్ చేసుకోవడానికి. సో ఇలా చేసుకున్న రోజ్ వాటర్ చాలా రోజు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇదంతా పెటల్స్ అన్నీ కూడా వాటర్ మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనము గ్యాస్ వెలిగించేసుకొని స్టవ్ దాన్ని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ గిన్నె అక్కడ పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆవిరి తీసుకురావడానికి బాయిల్ చేయాలన్నమాట. ఇదంతా ఆవిరిలాగా రావాలి లోపలంతా. ఆ ఆవిరికి ఆ వాటర్ కలెక్ట్ అవుతుందన్నమాట ఆ గిన్నెలో. సో మనం ఏం చేస్తామంటే ఒక గ్లాస్, నేనైతే ఇక్కడ గ్లాస్ లిడ్ తీసుకుంటున్నాను, మీరు ఏదైనా డూమ్ షేప్డ్ లిడ్ ఒకటి తీసుకోండి. దాన్ని రివర్స్లో పెట్టాలి. అంటే మనకి మామూలుగా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా బయట గ్లాస్ లిడ్స్, దాన్ని రివర్స్లో పెట్టాలన్నమాట, ఉల్టా పెట్టాలి. ఉల్టా పెడితే ఏమవుతుందంటే అదంతా కూడా లోపల మనం పెట్టిన గిన్నెలో పడుతుంది అనమాట, ఆవిరంతా కూడా వాటర్ లాగా. సో అదే అసలైన పర్ఫెక్ట్ రోజ్ వాటర్ అనమాట. సో దీన్ని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా ఆవిరంతా ఎలా వస్తుందో అదంతా వెళ్ళి కలెక్ట్ అయ్యి ఆ లోపల పెట్టిన గిన్నెలో పడుతుంది అనమాట. సో అది అసలైన వాటర్, రోజ్ వాటర్. సో దీనికి మనం కావాలంటే ఏం చేస్తామంటే ఆవిరి బయటికి వెళ్ళిపోకూడదు అనుకున్నప్పుడు మనం ఒక బట్ట పెట్టేసుకోవచ్చు, లేకపోతే బిర్యానీ చేస్తేనే మనం పిండి పెడతాం కదా చుట్టూ, అలా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేశానంటే క్లాత్ పెట్టేశాను, తర్వాత వెయిట్ పెట్టేశాను దాని మీద. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి. సో ఇప్పుడు ఒకసారి తీసి చూపిస్తాను ఎలా కలెక్ట్ అవుతుందో వాటర్ అంతా కూడా. కొంచెం టైం కన్స్యూమింగ్ మెథడ్ కానీ చాలా పర్ఫెక్ట్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు తీసి చూపిస్తున్నాను, చూసారా ఆ పిగ్మెంటేషన్ అంతా దీనిలో ఎలా వచ్చేసిందో, రోజు ఆవిరితో వచ్చిందనమాట అదంతా కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో, దీనిలో మంచి చక్కటి సువాసన కూడా వస్తుంది. ఇది మనం ఫేస్కి కానీ హెయిర్కి కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. సో ఆ రోజ్ పెటల్స్ చూసారా మొత్తం దానిలో ఉన్న కలర్ అంతా పోయింది, అంటే ఈ ఆవిరిలో వచ్చేసింది అనమాట. సో చూసారా ఫైనల్లీ మన రోజ్ వాటర్ ఇలా తయారవుతుంది అనమాట. దీన్ని చక్కగా ఒక నీట్ బాటిల్లో పెట్టేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇంటి నిండా చెట్లే అండి. మా అమ్మ అయితే ఎన్ని రకరకాల పూల మొక్కలు పెడుతుందో, చాలా ఓపిక్గా, చాలా ఇష్టం అనమాట గార్డెనింగ్ అంటే. సో ఎన్ని రకరకాల పూల మొక్కలు పెడుతుంది అనమాట, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికన్నా మొక్కలు అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి. సో ఇవి పెద్ద పెద్ద మొక్కలు అనమాట, ఎన్నో రకరకాలు ఉంటాయి దీనిలో. సో తులసి మొక్క ఇది ఇలా
తీగల్లాగా క్రీపర్స్, క్లైంబర్స్ అన్నీ పెట్టేస్తుంది మా అమ్మ. సో ఇక్కడ వచ్చేసి దానిమ్మ మొక్క, ఇవన్నీ రోజెస్. దానిమ్మ చూసారా ఎంత బాగున్నాయో, ఇదన్నమాట. తర్వాత ఇవన్నీ రకరకాల రోజెస్ అన్ని కలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మా ఇంట్లో. చూడండి ఎంత బాగున్నాయో. ఇది పారిజాతం మొక్క అండి. పారిజాతం చాలా చాలా మంచిది కదా పూజకి, అది కూడా ఉంది. ఇది సాయంత్రం అయ్యేటప్పటికి చక్కటి పూలు వచ్చేసి ఎంత చక్కటి ఫ్రాగ్రెన్స్ అనమాట దాని నుంచి. సో బయట మేము చైర్స్ వేసుకొని కూర్చుంటాం, ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ అక్కడి నుంచి వస్తుందో. సో ఇది గోరింటాకు. ఇది గోరింటాకు అయితే ఇంకా మేము బయటికి వెళ్ళిన అవసరం లేదనమాట. చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మేము కోసుకొని దాన్ని మిక్సీలో వేసేసి గోరింటాకు పెట్టేసుకుంటాం. సో ఇక్కడ మల్లె పూలు కూడా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో అవి కూడా చూపిస్తున్నా మీకు. ఇవన్నీ మల్లె మొక్కలు. ఇది పెద్ద గోరింటాకు. ఇంకోటి కూడా ఉంది వెనకాల సైడ్ ఉంటుంది అనమాట గోరింటాకు, అది కూడా చూపిస్తాను మీకు. సో చూడండి ఎంత చక్కగా ఉందో. లేత ఆకులు కోసేసుకొని చక్కగా చేతికి పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. సో ఇది బయట గ్రిల్స్లో పెట్టింది. ఇటు సైడ్ గ్రిల్స్లో పారిజాతం మొక్క, తర్వాత కరివేపాకు, ఎన్నో చాలా చాలా రకాలు ఉంటాయి దీంట్లో. చూడండి అది కరివేపాకు. ఈ పైన వచ్చేసి పారిజాతం అన్నమాట. ఇప్పుడు లోపలంతా కూడా మళ్ళీ మొక్కలన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇవి రోజెస్లో పింక్ కలర్ రోజ్. ఇది ఈ పింక్ కలర్లో చాలా షేడ్స్ ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత అసలు దాన్ని ముట్టుకొని దాన్ని తెంపబుద్ధి కాదనమాట, అంత బాగుంటాయి దాని చెట్టుకే. సో ఎక్కువ ఇంకా మేము బయట పువ్వులు తెచ్చుకోవడానికి అవసరం లేదు, మా ఇంట్లో మొక్కలే పువ్వులు చాలా వస్తాయి కదా. ఇంకా మా ఫాదర్ ఈ పూలనే పూజకు వాడతారనమాట మార్నింగ్. ఇదొక క్రోటన్. ఈ దానిమ్మలు చూసారా ఎంత బాగుంటాయో, తీయగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా వస్తాయండి. సో ఇవన్నీ కూడా రోజెస్. ఇదొక టైపు రోజ్ అన్నమాట. కనకాంబరాలు, ఇంకా సీజన్లో అయితే కనకాంబరాలు అసలు ఎంత బాగా వస్తాయంటే అసలు కోసుకోవడానికి మనకి ఓపిక అన్నీ వస్తాయి. ఇది వైట్ రోజ్ అండి. అసలు చాలా ఓపిక అనమాట. కొంచెం ఒక్కరోజు కూడా నెగ్లెక్ట్ చేయదు. ఏదో పాదలు తీయటం కానీ, దానికి ఎరువులు వేయటం, ఇంట్లో కూడా మాన్యూర్ సొంతంగా చేసుకుంటుంది మా అమ్మ. ఆర్గానిక్ మాన్యూర్ తయారు చేస్తుంది అనమాట, అవన్నీ వేస్తుంది. చాలా ఓపిక అండి, అసలు మొక్కలంటే పిచ్చి అసలు. సో ఇది వచ్చేసి మల్లెపాదు. మల్లె ఎంత పెద్ద చూసారా, దానిలో నెస్ట్ కూడా ఒక బర్డ్ పర్మనెంట్ నెస్ట్ పెట్టేసుకుంది, అంత బాగుందన్నమాట ఈ పాదు. సో మల్లెలో కూడా డిఫరెంట్ మల్లెలు ఉన్నాయి. ఇదంతా మల్లెపాదు. తర్వాత కనకాంబరంలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. రెడ్డిష్గా వస్తుంది, పింకిష్ ఒకటి, రెడ్డిష్ ఒకటి, తర్వాత ఆరెంజ్ కలర్ ఒకటి. ఇది తులసి మొక్క. చాలా రకరకాలు ఉంటాయండి, అసలు మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెడుతుంది. ఇది ఒక కనకాంబరం టైప్ అన్నమాట. ఇది బాగుంటుంది, పింకిష్ కలర్లో ఉంటుంది కొంచెం లైట్గా. ఇది మళ్ళీ ఇంకో టైప్ రోజ్ అనమాట. దీనిలో ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం వైటిష్ కలర్ వస్తుంది మధ్యలో. సో చాలా వెరైటీస్ ఉంటాయండి. దాని తర్వాత ఇది మళ్ళీ కనకాంబరం. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్రోటన్ అనమాట. దీనికి ఫుల్గా అసలు ఎట్లా అంటే నిండిపోతుంది అనమాట, అది ఎల్లో ఫ్లవర్స్ నిండిపోతాయి. ఇది వచ్చేసి మళ్ళీ ఒక మల్లె, దొడ్డు మల్లె అంటాం కదా అదనమాట. చాలా ఫ్లవర్స్ వస్తాయండి సమ్మర్లో అయితే, ఇంకా మనం బయట తెచ్చుకోవాల్సిన అవసరమే లేదనమాట అంతా. ఇది మళ్ళీ మందారం. ఈ మందారంలో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది, చాలా పింక్ ఉంది, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడంతా మన్ని కనకాంబరం, కొంచెం చిన్న కరివేపాకు ఉందన్నమాట.
సో ఇక్కడ చూసారా, ఇదొక రోజు, ఇది పింక్ మందారం, ఇది ఒక క్రోటన్, దీనికి పింక్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి చూసారా, దానికి ఒక మిర్చి కూడా వచ్చింది ఫ్రెష్ది అనమాట. ఇదిగో ఇంకోటి వస్తుంది, ఇవి కూడా ఫ్లవర్స్. తర్వాత ఇక్కడ పసుపు మొక్కలు అనమాట, కిందంతా పసుపు మొక్కలు. ఇది 100 ఫ్లవర్స్ అంటాం కదా, అది ఒకటి. దీనిలో తమలపాకులు కూడా ఉన్నాయండి, తమలపాకులు ఉంటాయి కదా, కలకత్తా ఇక్కడ చూస్తున్నారా, తమలపాకులు మొక్క కూడా ఉందన్నమాట. ఇది వాము మొక్క, సంపంగి కూడా ఉంది. ఈ కిందంతా వచ్చేసి పసుపు, ఇది పసుపు అండి, పసుపు మొక్క. ఇవి పూజకు కూడా మేము ఇక్కడి నుంచే అన్నీ పెడతామన్నమాట, ఆకులన్నీ కూడా ఇక్కడవే తీసుకుంటాము. తర్వాత ఇది శంఖం పువ్వు అంటారు కదా, అదనమాట. మనీ ప్లాంట్, పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి దీనికి. ఆలోవెరా. ఇంకా మేము అన్నీ ఇక్కడి నుంచి అన్నీ తీసుకెళ్ళి తయారు చేసుకుంటాం అనమాట, న్యాచురల్గా అన్నీ. ఇదొక క్రోటన్. సో ఇప్పుడు ఇంటి వెనకాల కూడా చూపిస్తాను మీకు, అక్కడ కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం వెజిటేబుల్స్, టమాటా అట్లాంటివి ఉంటాయి, మిర్చి కూడా. ఈ కనకాంబరం కూడా పెట్టింది ఇక్కడ. తర్వాత గోరింటాకు చెట్టు, కరివేపాకు చెట్టు, ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఆ లోపలికి గోరింటాకు చెట్టు ఉందన్నమాట. ఇక్కడి నుంచి కూడా చాలామంది తీసుకుంటారండి, అసలు కాలనీ వాళ్ళందరికీ కూడా ఇస్తుంది మా మమ్మీ. తర్వాత కనకాంబరం, మిర్చి కూడా ఉంది, టమాటాలు కూడా వస్తాయి బాగా. సో వెజిటేబుల్స్ ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక మిర్చి చూపిస్తాను మీకు, ఫ్రెష్గా ఎంత బాగుందో అది, చూసారా ఎంత బాగుందో. ఇలా మన ఇంట్లోవే ఉంటే ఎంత బాగుంటాయి కదా. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనైతే మొత్తం గ్రీనరీ అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇల్లంతా గ్రీనరీ, పైగా ఆ పూలు అనమాట. సో మందారాలు అన్ని రకాలు ఉన్నాయి, పింక్, రెడ్, ఎల్లో అన్నీ ఉన్నాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. క్రోటన్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్స్. ఇది చూడండి, ఈ క్రోటన్ ఎంత బాగుంటుందో, రెడ్ కలర్ క్రోటన్. ఇది వచ్చేసి మందారం, ఇది కూడా. ఇంకా 100 ఫ్లవర్స్ అంటాం కదా, అది కూడా ఉంది. ఇవి రోజెస్, వైట్ అండ్ రెడ్. ఇది వచ్చి పింక్ మందారం. సో ఇవన్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి కదండి. తను సొంతంగా మాన్యూర్స్ కూడా తయారు చేస్తుంది ఆర్గానికల్ వేలో. సో చాలా అన్ని వెజిటేబుల్స్, ఇంట్లో వెజిటేబుల్ పీల్స్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసి చాలా ఓపికగా చేస్తుందండి. సో చూసారు కదా ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో. ఇవన్నీ పెంచడం, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. ఎంతో ఓపిక ఉంటే కానీ, ఇష్టం ఉంటే కానీ ఇవన్నీ చేయలేం. సో పూల మొక్కలు ఇంకా బయట కొనాల్సిన అవసరం లేదనమాట. మా నాన్నగారి పూజకి మొత్తం ఇవే వాడతాం మేము. సో మా అమ్మ తోట ఎలా నచ్చింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి అప్లోడ్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్, స్టే ట్యూన్, స్టే